కొండా సురేఖ వ్యవహారం రోజుకో ట్విస్ట్ మారుతుందని చెప్పాలి. ట్విస్ట్గా మారుతూనే ఉంటుంది ఉన్నది కూడా. ఎందుకు అనంటే నిన్న కొండా సురేఖ వాళ్ళ భర్త ప్రజాభవన్కి వెళ్ళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిసినటువంటి నేపథ్యం కనిపించింది. సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిండు. దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా కలిసినటువంటి ప్రయత్నం చేసిండు. కలిసి మరి చర్చించినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసిన అంటున్నాడు. దానికి సంబంధించి కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తా, చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఈ వార్త పూర్తిగా మనం చదువుకుందాం. కాంగ్రెస్లోనే కొనసాగుతాం. రాహుల్ సోనియా గాంధీపై మాకు అపార గౌరవం. సుష్మిత వ్యాఖ్యలపై ఆమెను ప్రశ్నించే హక్కు మాకు లేదు. నా బిడ్డ ప్లాన్ బి ఏంటో నాకు తెలీదు. కొండా మురళి కీలక వ్యాఖ్యలు. మాది అసలైన కాంగ్రెస్ రక్తం అంటూ కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం. కాంగ్రెస్లోనే తాము కొనసాగుతున్నామని, కాంగ్రెస్ అగ్రనేతలపై తమకు పూర్తి విశ్వాసం ఉందనేది, పార్టీని వీడే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. బుధవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదనేది స్పష్టం చేశారు. కొండా సుష్మితకు తన అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉందని, ఆమె వ్యాఖ్యలపై ప్రశ్నించే హక్కు తమకు లేదని పేర్కొన్నారు. తమ బిడ్డ చేసిన వ్యాఖ్యలతో తమకేం సంబంధం అంటూ కూడా వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ కమిటీకి చెప్పాల్సిన విషయాలన్నీ ఇప్పటికే వివరించమంటూ కూడా తెలియజేశారు. ఇక తమకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై అపార గౌరవం, పూర్తి విశ్వాసం ఉందనేది కొండా మురళి తెలిపారు. తాము 100% కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నామనేది స్పష్టం చేశారు. బట్టి విక్రమార్కను ఒక బిల్లు విషయంపై కలిశారని, ఈ సమావేశంలో కొండా సురేఖ, కొండా సుష్మిత వ్యవహారంపై మరి చర్చించలేదనేది తేల్చి చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బట్టి విక్రమార్కతో సమావేశం కావడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది కొండా మురళి ఎందుకు కలిశాడనేది స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక బిల్లు అంశం పైన కూడా మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడం జరిగిందనేది చెప్తా ఉన్నాడు. దానితో పాటు ఈ మీటింగ్లో ఎక్కడా కూడా మరి తన కూతురైనటువంటి సుష్మిత పటేల్ గురించి ఎక్కడ కూడా చర్చించలేదు. తన అభిప్రాయం, తన స్వేచ్ఛ, తన మాట్లాడేటటువంటి హక్కు తనకున్నది. అందుకే తను మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా మాకు ఎక్కడ కూడా లేదు. మాకు అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వారి మీద మాకు నమ్మకం ఉంది. 100% కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామంటూ కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు మరి కొండా సురేఖ మాత్రం ఏఐసిసి నాయకులతోనే టచ్లో ఉన్నది. డైరెక్ట్గా మరి ఏఐసిసి కోర్టు అనేది ఒకటి అందులోనే తేల్చుకుంటానంటూ కూడా కొండా సురేఖ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ భర్త మాత్రం 100% మరి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటున్నాడు. మరి మంత్రి మాత్రం వేరే నిర్ణయం ఏమైనా తీసుకోబోతుందని దాన్ని కూడా కొంత ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది, తన కూతురికి తనకి ఎట్లాంటి సంబంధం లేదు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి తన స్వేచ్ఛ, తన అభిప్రాయం తను మాట్లాడడం జరిగింది. పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుంటే తన మీద తీసుకోవాలనేది ఇక్కడ కొండా దంపతులకు సంబంధించి తేల్చి చెప్తా ఉన్నారు. తన బిడ్డ మాట్లాడిన దానికి కొండా దంపతులకు మాకు ఎట్లాంటి సంబంధం లేదు. తను మా కూతురు అయినప్పటికీ కూడా ఈ రాజకీయం పరంగా తనకు మాకు ఎలాంటి సంబంధం లేదనేది చెప్తా ఉన్నారు. ఇంకో అంశం కూడా తీసుకొచ్చారు కొండా మురళి. ఏం చెప్పారంటే, కేసీఆర్, కవిత మరి కేసీఆర్ కుటుంబం నుంచి బయటికి రాలేదా? అదే కేసీఆర్కి, అదే కేటీఆర్కి, అదే బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా పోవట్లేదా? అదే ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదా? ఏ కుటుంబాల్లో ఇలాంటివి రాజకీయ పరంగా మరి కలిసి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎవరి భిన్న అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి అనే దాని మీద కూడా ఒక తేల్చి చెప్పుడు, ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. అంటే మా బిడ్డకు మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోరి అవని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తారా, లేకపోతే తన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా ఏంటనేది మీరు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మీద ఆదేశాల మీద వారు నిర్ణయం పట్టి ఉంటుంది. కానీ దానికి మాకు మరి ఎలాంటి సంబంధం లేదు ఆ అంశానికి మాకు అనేది తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ రాజకీయం కోసం ఒక బిడ్డను బలిపెట్టినట్టు అనిపిస్తలేదా? నిజంగానే కొండా సుష్మిత తప్పు చేయలేదు, ఒప్పు చేసింది. సో ఏదో చేసిందని అనుకుని ఏదో మాట్లాడింది. దాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? నెంబర్ 1 భర్తకు ఉంటుంది, దాని తర్వాత తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ ఇక్కడ తల్లిదండ్రులే మాకు సంబంధం లేదనేది చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొండా సుష్మిత పటేల్ ఆ పార్టీ నుంచి వీడి బయటికి రాబోతుందా? ఆ కుటుంబ నేపథ్యాన్ని కూడా వీడి మరి తల్లిదండ్రులను వదిలి బయటకు వచ్చి సొంతగా మరి వేరే పార్టీలో చేరి, లేకపోతే
మరి సొంతగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తుందా ఏందనేది కూడా కొంత చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండేది. స్టార్టింగ్ నుంచి కూడా మంత్రి కొండా సురేఖ కూడా అదే మాట్లాడుతూ ఉండేది, మా కూతురికి మాకు సంబంధం లేదు ఆ వ్యాఖ్యల వెనకాలని. మరి ఇప్పుడు కొండా మురళి కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కొన్ని వీడియోలో మనకు కనిపిస్తుంది కొండా సురేఖ తన మనవడంటే ఎంత ప్రేమ ఎంత అనుబంధం ఉందనేది మనకి తన కంటతడి ద్వారానే మనం చూస్తుంటాం ఒక చెస్ గేమ్కి సంబంధించి కూడా. అట్లాంటిది అంత ప్రేమ అంత గుండెలోతులో ఉన్నటువంటి ఆ బాధని మరి ఇలా కూతురు మాట్లాడిన దానికి కూతురికి మీకు సంబంధం లేదు అని చెప్పడం ఎంతవరకు సబబు? రాజకీయంగా సరే తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా ఎందుకు మాట్లాడింది అనేది పక్కకు పెడితే దగ్గరికి తీసుకోవాల్సింది ఆ విషయాన్ని నచ్చ చెప్పాల్సింది మరి బాధ్యత తీసుకోవాల్సింది మీరే కదా. ఇప్పుడు పదవుల కోసమో లేకపోతే ఇంకో రాజకీయ ఒత్తుల కోసమో కూతురు మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదు అనేది మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఏదో ఒకటి సరిదిద్దాలి కదా. అటు సుష్మిత పటేల్ కూడా అంటున్నది సంబంధం లేదని అంటున్నారు, ఇటు వీళ్ళు కూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా కొండా మురళి మాత్రం మా కూతురు మాట్లాడిన దానికి సంబంధం లేదంటున్నారు. ఇంకా ఇంకో అంశం చూడండి, ఇక్కడ మాది అసలైన కాంగ్రెస్ రక్తం రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దీని గురించి ఒక కీలక అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఒకసారి చదువుదాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే బట్టిని కలిశానని చెప్పారు. తనపై విమర్శలు చేసేవారి గురించి తాను మాట్లాడనని, తనను విమర్శిస్తున్న వారి స్థాయి ఏంటో తనను ఎందుకు విమర్శిస్తున్నారో ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. బుధవారం ప్రజాభవన్లో బట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో తాను ఒకటినని, పార్టీ కష్టకాలంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడినన్నారు. సో తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది చూసినటువంటి కేసీఆర్కు వ్యతిరేకంగా సర్వస్వం దారపోసి కొట్లాడిన వ్యక్తిని నేనంటూ కూడా అలాంటి తనపై మాట్లాడేవారు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తెలంగాణ గురించి తాను ఎంతగానో పోరాడానని, నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. వ్యక్తిగతంగా సీఎంను కానీ ఇతర నాయకులు ఎవరిని కూడా విమర్శించలేదన్నారు. ఎన్నికలప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం, వారు గెలిచిన తర్వాత నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరుగుతుందనేది వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపైనే అధిష్టానంపైనే ఉందని చెప్పానన్నారు. ఇదే విషయాన్ని మళ్ళీ చెబుతున్నానన్నారు. నేను ఏదైనా మాట్లాడితే రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యం అన్నారు. పార్టీ బలోపేతం కోసమే మాట్లాడుతున్నాను తప్ప పార్టీని బలహీనపరిచేలా ఎప్పుడు మాట్లాడలేదన్నారు. కొండా సుష్మిత చిన్నారెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కూడా వీరి విషయంలో అధిష్టానం నిర్ణయం ఫైనల్ అన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారనేది ఈ అంశంలో సీఎం మాటే తన మాట అన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ఎవరు కాదనలేరన్నారు. ఇది ఇప్పుడు కొంతమందిని సస్పెండ్ చేస్తారు అనగానే కథం ప్లేట్ ఫిరాయించిండు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి దాంట్లో నేను ఏకీభవిస్తున్నా, ఈ నిర్ణయం పైన ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం నేను కూడా సమర్థిస్తాను అనేది చెప్తా ఉన్నాడు. కానీ గతంలో ఏం చేసిండు, నేను ముఖ్యమంత్రికి అగెనిస్ట్గా ఎక్కడా మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా ఎక్కడా మాట్లాడలేదు, నా ఆవేదన అంతా కింది స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉంటారో వారికి అన్యాయం జరుగుతూ ఉంది, కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ నాయకులకి సీనియర్ నాయకులకి అన్యాయం జరుగుతుందని నేను మాట్లాడిన తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ఏఐసిసి పెద్దలకు ఎవరికి కూడా యాంటీగా వెళ్ళలేదు అంటున్నాడు. ఏమంటున్నాడు, నేనేం మాట్లాడినా కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా అని అంటున్నాడు. అంటే ఇక్కడే అర్థమైపోయింది రాజగోపాల్ రెడ్డి ఎట్లా ప్లేటు ఫిరాయించిండు అనేది. మరి తనకి మంత్రి పదవి ఇస్తామని మంత్రాలు జరిగినాయా, కొండా సురేఖ పదవి తీసుకుపోయి ఈయనకి ఇస్తారని అనుకుంటున్నాడా? సో మనం చాలా సభలలో చూసినాం, చాలా వేదికలలో చూసినాం, డైరెక్ట్గా ఫక్తు కాంగ్రెస్ పార్టీని విమర్శించిండు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, గ్యారెంటీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నది, 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇందిరామహిళకి 500 కొర్రీలు పెట్టిరనేది ఇదే రాజగోపాల్ రెడ్డి అనలేదా? ముఖ్యమంత్రి అంటే ఢిల్లీకి పోతున్నాడు 30-40 సార్లు, ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడో మాకు తెలుసు అనేది ఇదే రాజగోపాల్ రెడ్డి అనలేదా? ఈ కాంట్రాక్ట్ల విషయంలో కొంతమంది మంత్రులు దోచుకుంటున్నారు, దీన్ని ముఖ్యమంత్రి ఆరాధిస్తలేడు, పట్టించుకోవట్లేదు, ఆయన బిజీలో ఆయన ఉన్నాడు, ఆయన అన్నదమ్ములు దోచుకుంటున్నారు అనేది ఇదే రాజగోపాల్ రెడ్డి అనలేదా? ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలన కంటే గతంలో కేసీఆర్ పాలనే బాగున్నది, కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారు, పల్లెలలో నేను వెళ్తే అడుగుతున్నారు అనేది ఇదే రాజగోపాల్ రెడ్డి అనలేదా? ఇట్లా చాలా అంశాలు తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి ఏమేమి మాట్లాడింది అనేది మనకి సోషల్ మీడియాలోనే దొరుకుతాయి, యూట్యూబ్లోనే దొరుకుతాయి. కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏంటి అని కొడితే రాజగోపాల్ రెడ్డి బొచ్చడు వస్తాయి. ఏమంటున్నాడు,
ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఏం మాట్లాడినా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా లక్ష్యం అంటున్నాడు. ఎంత అంటే చూసేటోళ్ళు ఏమనుకుంటారో అర్థం కావట్లేదు, కానీ తిను మాట్లాడుతుంటే ఎంత ప్లేట్ ఫిరాయిస్తున్నాడో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అనేది హెచ్చరించిండు ముఖ్యమంత్రిని. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వెళ్ళి ముఖ్యమంత్రిని విమర్శిస్తూ, మంత్రులను విమర్శిస్తూ, పార్టీని విమర్శిస్తూ, నేను బీజేపీలోకి వచ్చిన తర్వాత నాకు మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపి ఇప్పటివరకు ఇవ్వలేదని డైరెక్ట్ రాహుల్ గాంధీని అన్నాడు, నిలదీసిండు. మంత్రం మనం చూస్తలేమా? సోషల్ మీడియాలో కనిపిస్తలేవా? వీడియోలు మన దగ్గర లేవా? మనం చూపించలేమా? ఇప్పుడు ఏమంటారు కదా, సుతపూస లెక్క నేను రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకుంటున్నా, దానికోసమే నా లక్ష్యం, నేను ముఖ్యమంత్రి ఏనాడు అనలేదు, ఇక్కడ ఏ నిర్ణయమైనా నేను సమర్థిస్తాను అని అంటున్నాడు. పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా పోకూడదు అంటున్నాడు. మరి నువ్వు చేసింది ఏందే రాజగోపాల్ రెడ్డి అన్న? నువ్వు చేసింది ఏంది? ఒకటి ఉంటుంది సామెత, ఇక అది నేను చెప్పదలుచుకోలేను, కానీ అయితే ఇక్కడ ఒక అంశం చూడొచ్చు. మాది అసలైన కాంగ్రెస్ రక్తం అట. ఏడుంది నీ అసలైన కాంగ్రెస్ రక్తం? ఏడున్నది? కాషాయ రక్తం లెక్కున్నది నీ రక్తం. నిజంగా కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ లీడర్వి, కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసినావు, కాదంటలేము. కానీ నువ్వు ఏ పార్టీలకు వెళ్ళి ఏ పార్టీలకు వచ్చినవి రాజగోపాల్ రెడ్డి అన్న? మన కాంగ్రెస్లో మునుగోలులో ఏదో పంచాయతీ అయితే బీజేపీకి పోతీవి, అట్లా బై ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ బీజేపీ నుంచి ఇక మళ్ళీ అధికారంలోకి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని హామీ ఇవ్వగానే మళ్ళీ తుర్రు అనుకుంటే ఇలా కొత్తివి. మళ్ళీ ఇప్పుడు ఇలా రేపు అధికారం పోతే రేపు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, నువ్వు మా దాంట్లోకి రా, వస్తే నీకు మంత్రి పదవి ఇస్తుంటే మళ్ళీ తుర్రు అని అల్లకపోతావు. గింతేనా? గిదేనా కరుడు కట్టినటువంటి రక్తం? గిదేనా కాంగ్రెస్ పార్టీ రక్తం? సో ఒకసారి ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. ఆత్మ పరిశీలన చేసుకోవాలని మీరు మాట్లాడుతున్నారు కదా, నా మీద విమర్శించడం వాళ్ళ గురించి నేను పట్టించుకోను అనేది. మీరు ఏమేమి చేసిరు, ఏమేమి మాట్లాడిరు, ఏ పార్టీలకు వెళ్ళి తిరిగి వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు తెలగపోవడానికి ఏం లేదు, తేట తెలంగా కనిపిస్తూ ఉన్నది కదా, కళ్ళ కట్టినట్టు మీ మాటల్లోనే తెలుస్తున్నది. ఇప్పుడు ఎక్కడ మళ్ళీ పార్టీ కార్యకలాపాలకి విరుద్ధంగా వెళ్ళిన వారిని మరి సస్పెండ్ చేస్తారనేది ఒక చర్చ నడుస్తున్నది. సో ఆ లైన్లో కూడా రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు అని తెలియగానే హుటాహుటినవై పదవి కాపాడుకోవడం కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరికి పోయి బేరాసారాలు చేసిన పరిస్థితి. మాకు తెలియదా లోపల ఏం జరిగిందో? మాకు తెలియదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థతో ఏం జరుగుతుంది ఏందని కూడా తెలుస్తుంటాయి కొన్ని. సో మీరు ఏం చేసిరు, దేనికోసం వేరు అనేది అభివృద్ధి కోసం, ఇంకో దానికోసం కాదు, మీ పదవి కాపాడుకోవడం కోసం వేయరు. దాని తర్వాత బయటికి వచ్చి మీరేం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ విరుద్ధంగా పోలేదు, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం అంటే మెప్పించడం కోసం మాట్లాడుతున్నాడు. ఇదే టోను మొన్న ఏపురిసో మొన్న ఒక 25 సంవత్సరాల ఒక సభకు సంబంధించి పుస్తకావిష్కరణ సంబంధించి పోయినప్పుడు ఏం మాట్లాడినాను? ఉద్యమకారులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, సీనియర్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, అధిష్టానం పట్టించుకోవట్లేదు, రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు, మీరే కదా చెప్పింది. చాలా కోపంతో చెప్పారు. మనం ఎందుకు కావద్దా? ఎమ్మెల్యేలు వాళ్ళే అవుతారా? బానిసలుగా ఎందుకు నడవాలి? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడిరా, అది కాంగ్రెస్ పార్టీ లేకుండా మాట్లాడిరా? అది ఒకసారి మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రేపు ఇంకో మాట మాట్లాడితే ఈ మాట ఎవరు చూస్తారులే, ఏముంటుందిలే అని అనుకోవడం మీ భ్రమాది. ప్రతిదీ రికార్డెడే, ఏ వేదిక నుంచి మాట్లాడినా కూడా అది ఉంటాయి, చాలా ఉన్నాయి, కుప్పలు ఉంటాయి మీ వీడియోలు. మీరు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా మాట్లాడింది, మీ రాహుల్ గాంధీని మరి విమర్శించింది, మీ ముఖ్యమంత్రిని విమర్శించింది, చివరికి మీ పక్క నియోజకవర్గంలో అయినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా సూర్యాపేటలో కూడా మీరు మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం, ఒక దళిత ఎమ్మెల్యేకి సంబంధించి కూడా. సో ఇట్లా ప్రతిదీ రికార్డెడ్, ప్రతిదీ కుప్పలుగా ఉన్నాయి మీ వీడియోలకు సంబంధించి కూడా. మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అసలైన కాంగ్రెస్ రక్తం మీది అయి ఉంటే రేపటి నాడు వేరే పార్టీలోకి మేము వెళ్ళాము, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామనేది స్పష్టంగా తెలియజేయండి. రేపు ఏ పార్టీలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ రాకుండా ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా నేను వాళ్ళకి వెళ్ళను, మంత్రి పదవి ఇస్తాను ఆశ చూపినా కూడా వెళ్ళను అనేది మీరు స్పష్టంగా చెప్పండి. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. సో ఇది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం సంబంధించి. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిసిండు, మంత్రి పదవుల కోసం లాబింగ్ ఏదో చేస్తున్నాడు అనేది పెద్ద ఎత్తున వినిపిస్తుంది. కానీ నిన్న ఒక్కసారి ఎమ్మెల్యేలకు సంబంధించి మరి సస్పెండ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి యాంటీగా వెళ్తారో మరి వారి మీద వేటు వేసేటటువంటి పరిస్థితి ఉంది అన్న నేపథ్యంలోనే మరి హరిబరిగా ప్రజాభవన్కి వచ్చి అక్కడ కలిసి తన పదవి కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశాడనేది సోషల్ మీడియాలో వింటున్నాం. సో ఇది పరిస్థితి. సో ఓవరాల్గా
మరి ఏం జరుగుతుంది, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ ఏమనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కావచ్చు, కొండా మురళి మాట్లాడినటువంటి వ్యవహారం, కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యవహారం సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.